హలో అండి. ఈరోజు హైదరాబాద్కి 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక విలేజ్కి వచ్చాం. ఆ విలేజ్ ఎలా ఉందో చూడండి. ఇది ఊరు బయట అండి, ఇలా ఉంటుంది ఊరి లాస్ట్కి. ఇది కొత్తగా ఓపెన్ అయింది గుడి, ఇంకా ముందు పెయింట్ వేయలే. ఇది చిన్న ఆవండి, దీని మమ్మీ ఏమో అక్కడ ఉంది, పాకలో ఉంది. అది హైదరాబాద్ ఆ బిల్డింగ్లు, ఆ పొల్యూషన్, ఆ వెహికల్ సౌండ్స్ విని మనిషికి మెంటల్ ఎక్కిపోతుందండి. అప్పుడప్పుడు ఇలాంటి పచ్చటి వాతావరణంలోకి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అసలు ఏ సౌండ్స్ లేవండి. అసలు పక్షుల సౌండ్ వినిపిస్తుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పచ్చటి వాతావరణం, ఇలా జంతువులు, ఇక్కడ చిన్నగా గుడి. ఇది కూడా టెంపుల్ అండి, చిన్నది, అది కూడా టెంపులే. చాలా బాగుందండి. ఎలా ఉందండి కామెంట్ చేయండి. ఇలా మన గోదావరి సైడు పల్లెటూర్లకి ఇలాగే ఉంటుందండి. ఇవి కేసీఆర్ కట్టించిన హౌస్ అండి. ఇవి ప్రభుత్వం కట్టించింది కదా అప్పట్లో, అది హౌస్ బిల్డింగ్లు, ఇవి గవర్నమెంట్ బిల్డింగ్లు. ఇవన్నీ కేసీఆర్ కట్టిన హౌసెస్ అండి, మొత్తం కాలనీ. చెరుకు తోట అండి ఇది. ఇక్కడ ఒకటి ఉందండి, ఇది పాక ఉందండి. చాలా ఉన్నాయి ఆవులు, బర్రెలు. అక్కడ చెరువు ఉందండి, అక్కడ అదంతా చెరువే. వర్షాకాలం కదండి, చాలా ఉన్నాయి వర్షాలు. సారీ, వాటర్ చాలా వచ్చాయి వర్షాలకి. మీరు చాలా సినిమాల్లో విని ఉంటారు పంపు సెట్ అంటే ఏంటో. కొంచెం కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండదు. పంపు సెట్ అంటే ఇదే చూడండి, ఇలా ఉంటుంది పంపు సెట్. అక్కడ మోటార్ ఉంది, అక్కడ మోటార్ వేస్తే ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి, ఇలా స్టోర్ అయ్యి ఇలా వెళ్తాయి. చాలా బాగుంటాయండి వాటర్. అవి చాలా తీయగా ఉన్నాయి. ఇదండి గుడి పక్కలో, అది వాతావరణం అయితే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. మస్తు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయండి. సేమ్ ఇది అదే చెట్టు అండి, ఇక్కడ కూడా ఉంది. ఇవి ఏ పూలో ఒకసారి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, క్లారిటీ చూపిస్తానండి. మనకు తెలీదు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. టెంపుల్ అండి ఇది. ఇది రీసెంట్గా ఓపెన్ అయిందండి ఈ గుడి. ఇది వెంకటేశ్వర స్వామి వారి గుడి అండి ఇది. ఇంకా పైన పెయింట్ అయ్యలే. ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ఇది వాటర్ ట్యాంక్ అండి, అంటే స్నానాలు చేయడానికి, ఫ్రెష్ అప్ అవడానికి ట్యాంక్ కట్టించినట్లున్నారు. బాగుందండి ఇక్కడ. చెరుకు తోట అండి ఇది. అక్కడ చూడండి విగ్రహాలు పెట్టారు గుడి పక్కన. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే
అలాగే మీ ఫేవరెట్ విలేజ్ కానీ ప్లేస్ కానీ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.